పవన్ కళ్యాణ్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటి అంటే ఆయన ఎటువంటి సిచ్యువేషన్ లో కూడా ఆయన నాయకులకి కానివ్వండి, జన సైనికులకు కానివ్వండి, ఏమైనా నేను అండగా ఉంటాను అని చెప్పి ఎన్నో సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే అంజు యాదవ్ కాళహస్తిలో జరిగిన ఇన్సిడెంట్ లో అంజు యాదవ్ ఒక జన సైనికుని కొట్టడంతో హైదరాబాద్ నుంచి అదే రోజు సాయంత్రం కల్లా ఆయన వెళ్లిపోయి అక్కడ ఏం జరిగింది ఏంటి అని ఆయనకి మద్దతు ఇచ్చి దానికి సంబంధించి మనకు మొత్తం స్టోరీ అంతా తెలిసిందే. అసలు ఆ రోజే కాకుండా ప్రతి ఒక్కటి అంటే వైఎస్ఆర్సీపీ పన్నుతున్న అన్ని కుట్రలకి, వాళ్ళు చేసిన ఎన్నో సంఘటనలకి, వాళ్ళు చేసిన చాలా చేదు జ్ఞాపకాలు అన్నిటిని జీర్ణించుకొని ప్రజెంట్ ఆయన ఎలక్షన్స్ జరగకన్నా ముందు ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి వినడానికి ప్రయత్నిద్దాము. ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో మనం చూసుకోవచ్చు అంటే ఆయన చెప్పిన మాటలు ఒక విధంగా నిజమే అని చెప్పుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ గా మనం ఏ నేతను తీసుకున్నా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి అసలు పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, ఆయనకు సంబంధించిన నాయకులను కానివ్వండి, జన సైనికులను కానివ్వండి, వాళ్ళు పెట్టని హింస అంటూ లేదు, అనని మాట అంటూ లేదు. ప్రతి ఒక్క ఇన్సిడెంట్ చూసుకుంటే ప్రతి దాంట్లో కూడా ఎప్పుడూ కూడా జనసేనకు అపోజిట్ గానే ఉండేవాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇంకా దిగజారిపోయే మాట్లాడేవారు. అయితే ఏ సిచ్యువేషన్ లో కూడా జన సైనికులకి నేను అండగా ఉంటాను, మీకోసం నేను నా లైఫ్ లాంగ్ మీకు అండగా ఉంటానని చెప్పేసి ఆయన ప్రతిసారి చెప్తూ ఉండేవాళ్ళు. నిజం చెప్పాలంటే ఇప్పుడు నెక్స్ట్ పోలింగ్ జరుగుతున్న ఈ సమయంలో మొత్తం ఓవరాల్ గా కౌంటింగ్ అంతా కంప్లీట్ అవుతున్న కొద్దీ మనకి ఇంకొద్ది సేపట్లో టోటల్ రిజల్ట్స్ అనేది తెలిసిపోతున్న సమయంలో చూసుకుంటే టీడీపీ వేవ్ క్లియర్ గా కనిపిస్తుంది. టీడీపీ గెలిచే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఆయన ముందే అన్నారు, ఇన్ కేస్ వైసీపీ మీరు ఓడిపోతే గెట్ రెడీ, నా చేతిలో మీ అందరికీ ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి ఆయన చెప్పిన డైలాగ్స్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ గా మారాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి టీడీపీ కింద గెలిస్తే హోమ్ మినిస్టర్ ఏదైతే పొజిషన్ ఉందో అది తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని మనకి ఓవరాల్ గా సోషల్ మీడియాలో అలాగే ఎక్కడ చూసినా కూడా వినిపిస్తోంది. ఇన్ కేస్ అది నిజమైతే పోలీస్ శాఖ మొత్తం ఆయన అండర్ కంట్రోల్లో ఉంటుంది. ఒక కానిస్టేబుల్ కొడుకు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి లాంటి ఆయన వాళ్ళ తమ్ముడు అసలు సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా చాలా తక్కువ అమౌంట్ తో ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు ఒక హోంశాఖ మంత్రి అనేది వినడానికి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి నిజం చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి ఆయన ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు. నిజంగానే ఆయన హోమ్ మినిస్టర్ అవుతే చూడడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మరి చూడాలి, ఇంకొద్ది సేపట్లో మనకి ఫుల్ రిజల్ట్స్ అయితే తెలిసిపోతాయి. సో వెయిట్ చేద్దాము ఏం జరుగుతుంది ఏంటి అనేది.